హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి చింత చిగురు బచ్చల కూర రోటి పచ్చడి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి చూపిస్తున్న విధంగా. దీనికోసం ఎండుమిర్చి అయితే మనం చేసుకున్న చట్నీకి క్వాంటిటీ స్పైసీని బట్టి తీసుకున్నాను. నేనైతే ఒక 15 నుంచి 20 ఎండుమిర్చి ఇలా తుంపులుగా చేసుకొని వేసుకున్నానండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి లోపల గింజ వరకు కూడా మంచిగా వేగుతుంది. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాను. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఇవి గింజలన్నీ మంచిగా లోపల వరకు వేగే విధంగా ఎండుమిర్చి అనేది వేయించుకుందామండి. మనకి చట్నీ అనేది మెయిన్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇలాంటివి వేయించుకోవటంలోనే సగం ఉంటుందన్నమాట. అవి కరెక్ట్గా వేగితే మనకి చట్నీ ఏ విధంగా చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్టు చాలా అంటే చాలా కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇవి ఇలా వేగిపోయినాక ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఎండుమిర్చి దాదాపు వేగిపోయాయి అనుకున్నప్పుడు ఈ కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కళాయిలో బచ్చల కూర నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి కదా, సో ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చి ఆ బచ్చల కూర అనేది మంచిగా ఉడికిపోయే విధంగా ఉడికించుకుంటున్నాను. చూసారా వాటర్ అనేది ఎంత వచ్చాయో. ఇదంతా మంచిగా వాటర్ బయటకు వచ్చి ఇలా ఉడికిపోయాక ఒక గుప్పెడు చింత చిగురు అండి ఇలా చించిగురు కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఇలా కలుపుకున్నామంటే మనకి మంచిగా వేగిపోతుంది. రెండు కూడా మంచిగా వేగి ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఇప్పుడు వీటిని అయితే నేనైతే రోట్లో చేసుకుంటున్నాను. మిక్సీలో అయినా చేసుకోవచ్చు. మిక్సీలో చేసుకునే వాళ్ళు ఏంటంటే జస్ట్ 1 టైమ్ 2 టైమ్స్ ఇలా ఆన్ అండ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు మెత్తగా అయ్యే వరకు రుబ్బకూడదండి. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది. మనకి రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది. రోట్లో అయితే మనకి నచ్చినట్లుగా దంచుకోవచ్చు కాబట్టి రోట్లో చేసుకుంటున్నాను నేనైతే ఈ చట్నీ. దీనిలో కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఎండుమిర్చి అనేది కొంచెం మెత్తగా నలిగే వరకు దంచుకుంటున్నా. ఇప్పుడు ఇది ఇలా నలిగాక ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇలా దంచుకోవాలండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఇలా జీలకర్ర కూడా వేసి మెత్తగా ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా నలిగే విధంగా ఒక్కసారి దంచుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్నది ఉంది కదా చింత చిగురును బచ్చల కూర, అది కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ మనకి చింత చిగురు చాలా పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు అనేది అస్సలు అవసరం పడదు. ఆ చింత చిగురులో ఉన్న పులుపే సరిపోతుంది. అలాగే పసుపు కూడా ఒక 1/2 స్పూను నేను చింత చిగురులోనే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇది మొత్తం కొంచెం కచ్చా పచ్చాగా నలిగే విధంగా దంచుకుంటే సరిపోతుంది. సేమ్ మిక్సీలో అయితే ఒక 1 or 2 టైమ్స్ అండి ఆన్ అండ్ ఆఫ్ చేస్తే చాలు. ఇప్పుడు ఒక ఉల్లిపాయ అలాగే సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకైతే సరిపోలేదు కాబట్టి ఇలా ఉల్లిపాయ దంచుకునేటప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నానండి. మీరు ఏ టైంలో అయినా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ వేసుకుంటే ఏంటంటే మనం రోటి గోంగూర పచ్చడిలో వేసుకుంటాం కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఇలా ఒక పచ్చి ఉల్లిపాయ ఇలా కచ్చాపచ్చాగా నలిగే విధంగా లైట్గా, అంటే ఆ రెబ్బలు అనేది కొంచెం ఇలా విడిపోయే విధంగా దంచుకుంటే చాలు. ఇలా నలిగినాక ఇప్పుడు మనం నూరుకున్న ఈ చట్నీ కూడా ఒక్కసారి యాడ్ చేసి ఆ ఆనియన్ ఫ్లేవర్ అంతా ఈ చట్నీ కూడా పట్టే విధంగా ఒక్కసారి ఇలా దంచుకొని బౌల్లోకి తీసేసుకుంటే అంతే. దీన్ని అయితే పోపు కూడా వేసుకునే పని లేదండి, ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చింత చిగురు సీజన్ కదా, కంపల్సరీగా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్